హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీరు ఇంట్లో ఉండే మీరు ఈజీగా కంప్యూటర్ లేకుండా జస్ట్ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక గేమ్ కానీ యాప్ కానీ డెవలప్ చేయడం నేర్చుకుంటే ఎంత ఈజీగా ఉంటుందో నేను మీకు ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీ అందరికీ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి లైక్ యాప్ డెవలప్ చేయాలని, మీ సొంత యాప్ ఒకటి ప్లే స్టోర్లో పెట్టాలని, డౌన్లోడ్స్ రావాలని, మీరు కూడా ఎర్నింగ్ స్టార్ట్ చేయాలని చాలామందికి లైక్ డెస్పరేట్గా ఉంటారు. గేమ్ డెవలప్ చేయాలని, యాప్ డెవలప్ చేయాలని. కానీ ఆ నాలెడ్జ్ అనేది మనకి కరెక్ట్ ఏజ్లో రాదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ప్రతి ఒక్కరికి లైక్ ఎర్నింగ్ స్టార్ట్ అవుతున్నాయి యూట్యూబ్ అండ్ వెబ్సైట్స్ వల్ల. సో వాళ్ళకి యాప్ డెవలప్మెంట్ వాటి మీద అంత నాలెడ్జ్ ఉండదు. సో బయట కోర్సెస్కి వెళ్తారు, అక్కడ వాళ్ళు చెప్పేది సడన్గా అర్థం కాదు. కరెక్ట్గా అర్థమయ్యే టైం వచ్చేటప్పటికి మనకి జాబ్ అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి. కానీ ఏంటి అంటే ఇవాళ నేను మీకు ఒక యాప్ని తెస్తున్నాను. ఏంటి అంటే ప్రోగ్రామింగ్ హీరోస్ అనమాట. ఈ యాప్లో ఎలా అంటే మీరు ప్రోగ్రామింగ్ అనేది ఇంట్లో ఉంచే నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి C++, జావాలో ఎలా ఉంటాయంటే చాలా టైప్ ఆఫ్ లైక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ లిస్ట్లు అంటే ఏంటి, కండిషన్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి, లైక్ వాటిని ఎట్లాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి, అండ్ అంతేకాకుండా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు కాలేజ్లో బీటెక్లో నేర్పిస్తారు, లేకపోతే యూట్యూబ్కి లైక్ యాప్ డెవలప్మెంట్ కోర్సెస్కి వెళ్తే అక్కడ నేర్పిస్తారు. కానీ ఏంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే నార్మల్గా లైక్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్తో సహా మీకు నేర్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ యాప్ ప్రోగ్రామింగ్ హీరోస్లో ఒక గేమ్ని ఎలా డెవలప్ చేయాలో మీతోనే స్టెప్ బై స్టెప్, అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏం చేస్తారో అంటే ఆ గేమ్ డెమో ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు. దాని తర్వాత ఆ ఏదైతే డెమో మీరు ఆడారో అదే గేమ్ని మీరు డెవలప్ చేయబోతున్నారు అనమాట. లెవెల్ 1లో ఏంటి, లైక్ ఇప్పుడు కొన్ని టెక్స్ట్లు కానీ ఏదైనా కనిపించాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీ నేమ్ ఏదైనా బటన్ మీద ప్రింట్ చేయాలి అనుకోండి. ఆ బటన్ మీద మీ నేమ్ వచ్చేటట్టుగా ఏ కమాండ్స్ యూజ్ చేయాలి, ఏ టూల్స్ యూజ్ చేయాలి, అండ్ అంతేకాకుండా ఏ సెంటెన్స్ లైక్ ఎడిట్ చేయాలి అనేది వాళ్ళు క్లియర్గా చెప్తారు. అండ్ దాని తర్వాత అది అయిపోగానే మీకు ఒక క్వశ్చనరీ కూడా ఉంటుంది. అంటే లైక్ మీకు ఎంత అర్థం అవుతుంది, ఎంత అర్థం కావట్లేదు అనేది. సో ఇందులో ప్రీమియం ప్యాక్ అయితే లేదు. మీరు ఈ ఫస్ట్ గేమ్ వరకు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ త్వరలో వీళ్ళు ప్రీమియం ప్యాక్ కూడా లైక్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే దీనికి అట్ ప్రెజెంట్ ఇది చాలా క్రేజ్గా యూజ్ చేస్తున్నారు కిడ్స్ అండ్ అంతేకాకుండా టీనేజ్ పిల్లలు ఎక్కువ మంది. సో మీరు కూడా వెంటనే వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ని ఎక్కువ పొందండి. దాని తర్వాత సెకండ్ స్టేజ్లో ఏంటి అంటే ఇంకొక లైక్ కండిషన్స్ అని, లూప్స్ అని, ఫర్ లూప్ అని, వైల్ లూప్ అని, అండ్ అంతేకాకుండా లిస్ట్లు అంటే ఏంటి, లైక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ప్రోగ్రామింగ్లో ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ మేజర్గా ఈ యాప్లో కవర్ చేశారనమాట. సో నేర్చుకోవటం చాలా ఈజీ. అండ్ అంతేకాకుండా ఈ యొక్క యాప్ తోటే మొత్తం డెవలప్మెంట్ అంతా మీకు వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఫ్యూచర్లో నేను ఏదైనా కోర్స్ లాంచ్ చేసినప్పుడు ఆ లాంచ్ అయినాక ఏమవుతుంది అంటే కొన్ని టర్మినాలజీ నేను యూజ్ చేస్తాను. ఆ టర్మినాలజీ ఎలా ఉంటుంది అంటే లైక్ మరి 9th 10th వాళ్ళకి అర్థం కాదు. అండ్ అర్థమయ్యే వాళ్ళకి ఏంటి అంటే ఇది చాలా సింపుల్గా ఉంది కదా అనిపిస్తుంది. సో అలా కాకుండా మనకి కొంచెం టర్మినాలజీ తెలిసి అండ్ అన్ని రకాలుగా మనకు కొంచెం ప్రిపేర్ అవుతే నేను ఫ్యూచర్లో ఏదైనా కోర్స్ తయారు చేసి లాంచ్ చేసినప్పుడు మీకు చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ యాప్లో మీరు ఏదైతే కోర్స్ లైక్ ఈ గేమ్ డెవలప్మెంట్ మొత్తం నేర్చుకుంటున్నారో మీకు చాలా సింపుల్గా ఉంటుంది. దాని తర్వాత ఏంటి అంటే ఫైనల్గా వీళ్ళు ఒక ఎగ్జామినేషన్ పెడతారు, మళ్ళీ ఫోన్లోనే, అదేం బయటకు వెళ్ళక్కర్లేదు. ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక గ్రేడింగ్ ఇస్తారు. మంచి గ్రేడ్ వచ్చి ఆ సర్టిఫికేట్ కనుక మీరు సేవ్ చేసుకున్నారనుకోండి, మీకు ఆల్మోస్ట్ బిగినర్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కోర్స్ మీరు కంప్లీట్ చేసినట్టే. లైక్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ C++, జావాలో ఏమైతే నేర్పిస్తారో అవన్నీ ఇందులోనే ఉంటాయి. ఎందుకు అంటే ఆ లైక్ బిగినర్లో కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని యాప్ డెవలప్ చేయటమే ఈ యాప్లో వాళ్ళు చూపిస్తారనమాట. మీ సొంతంగా యాప్ని ఎలా డెవలప్ చేయాలో మీ చేతితోనే మీకు నేర్పిస్తారు. సో ఈ విధంగా ఈ యాప్ వర్క్ అవుతుంది. వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీరు కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా వాళ్ళని కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.